ఎస్, మనకు చూడండి డిఎన్ఏ రెప్లికేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లా ఉండి డిఎన్ఏ రెప్లికేషన్ ఇలా ఉంటుంది కదా, ఇలా వచ్చేసి ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకు మెయిన్ ఎంజైమ్ ఏంటంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్ 3 అనేది యాక్ట్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్లో. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనకు డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఫస్ట్ వచ్చేది ఏంటంటే ఈ విధంగా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఇగో చూడండి. సో రెప్లికేషన్లో మనకు మెయిన్ ఎంజైమ్ ఏంటంటే డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనమాట. దాంట్లో 3 అనేది ఇంపార్టెంట్. చూడండి, మనకు డిఎన్ఏ రెప్లికేషన్ అయినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేది ఏంటంటే మనకు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనే ఎంజైమ్ వచ్చి దీని నుంచే ఇదే ఒక ప్రైమర్ని తయారు చేస్తుంది. దాన్నే ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటారు. ఎలా ఉంటుందంటే ఇట్లా ఒక సీక్వెన్స్ వస్తుంది UATG అని. మనకి U అని ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు చూడండి. సో U అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇది డిఎన్ఏ కదా. ఓకే, ఇప్పుడు మనం డిఎన్ఏని తయారు చేస్తున్నప్పుడు U ఎందుకు వచ్చింది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఆర్ఎన్ఏ ప్రైమర్ని తయారు చేసి ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ని ఇక్కడ పెడుతుంది. దీన్ని ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటారు. అప్పుడు ఆర్ఎన్ఏ కాబట్టి మనకు యురాసిల్ వస్తుంది దీంట్లో. ఓకే, యురాసిల్ వస్తుంది. మళ్ళీ తర్వాత దీన్ని తీసేయడానికి ఏమొస్తుంది అంటే డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది వచ్చి దీన్ని తీసేసి మళ్ళీ టీ తర్వాత వచ్చేసి మొత్తం తీసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం తీసేస్తుంది. టీ ఏకి వచ్చేసి యూకి ఏకి టీ తర్వాత టీకి ఏ దీనికి జీ ఇట్లా కొత్త తయారు చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఇది ఒక్కటే చేంజ్ చేస్తాం అనుకుంటాం. కంప్లీట్గా తీసేసి ఆర్ఎన్ఏ ప్రైమర్ కదా ఇది. సో ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది కంప్లీట్గా తీసేసి దాని ప్లేస్లో కొత్తది తయారు చేసి పెడతాం అనమాట. ఏదంటే డిఎన్ఏ పాలిమరేజ్ 1. డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేస్తుంది. దేని నుంచి వచ్చింది ఇది ఆర్ఎన్ఏ ప్రైమర్ అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచి వచ్చింది అనమాట. మెయిన్ పాయింట్. తర్వాత డిఎన్ఏ రెప్లికేషన్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అయిపోయింది, ఆర్ఎన్ఏ ప్రైమర్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేది ఏంటంటే డిఎన్ఏ పాలిమరేజ్. ఇదే డిఎన్ఏ పాలిమరేజ్ 3 వస్తుంది. ఇక్కడ 3 వచ్చేసి మిగతా డిఎన్ఏని మనకు 5' to 3' నడిపిస్తుంది డైరెక్షన్. చూడండి, డిఎన్ఏ రెప్లికేషన్లో టెస్ట్ ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో అడుగుతాడు ఏ ప్రాసెస్ ఉంటుంది అంటే 3' to 5' ఉంటుంది. ఓకే, 3' to 5' ఉంటుంది. రైట్. సో మెయిన్ అంటే మనకు వీడియో చూసేటప్పుడు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచే ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. దాని తర్వాతనే డిఎన్ఏ మీద డిపెండ్ అయ్యి వచ్చింది కాబట్టి డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ 3 అనేది వస్తుంది అనమాట. దీన్ని రెప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని తీసేయడానికి డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది వస్తుంది అనమాట. సో మనకు వీడియో చూస్తున్నప్పుడు అన్నీ అర్థమవుతాయి కానీ ఈ పాయింట్ మనకు వెంటనే ఫాస్ట్లో రివిజన్ చేసేటప్పుడు గుర్తురాదు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మేడం ఏం చెప్పిందంటే స్టార్టింగ్లో తప్పు చెప్పింది, లాస్ట్కి కరెక్షన్ అని చెప్పేసి డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేసి చెప్పింది అనమాట. రైట్. ఇక్కడ చూడండి, పాయింట్ ఏంటంటే డిఎన్ఏ రెప్లికేషన్లో మెయిన్ ఎంజైమ్ ఇక్కడ ఏమంటున్నారు, మెయిన్ ఎంజైమ్ డిఎన్ఏ డిపెండెంట్ అయినటువంటి డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది చెప్తుంది. కానీ మేడం ఏమంటుందంటే డిఎన్ఏ రెప్లికేషన్లో ఈ ఒక్క ఎంజైమే కాదు పాల్గొనేది, డిఎన్ఏ పాలిమరేజ్ 1 డిఎన్ఏ పాలిమరేజ్ 2 అనేది 3 పాల్గొంటాయి. కానీ ఎందుకు దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చిందంటే డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఫాస్ట్గా అక్యురేట్గా కరెక్ట్గా మనకు సీక్వెన్స్ చేస్తుంది అనమాట. అంటే ఎలా చెప్తుందంటే మేడం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ ఉంది, TGC ఉంది. దీనికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఏకి టీ తర్వాత వచ్చేసి టీకి ఏ, జీకి సి, సికి జీ అనేది తయారు చేయాలి. ఒకవేళ ఫాస్ట్గా తయారు చేసేటప్పుడు న్యూక్లియోటైడ్స్ని నైట్రోజన్ బేసెస్ని పొరపాటున ఇక్కడ ఏకి బదులు యూ పెట్టినా లేకుంటే జీకి బదులు ఇక్కడ మళ్ళీ జీ పెడితే ఏమవుతాయంటే ముటేషన్స్ వస్తాయి, క్యాన్సర్స్ వస్తాయి అనమాట. కాబట్టి డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది చాలా ఫాస్ట్గా అక్యురేట్గా ఉన్నదాన్ని ఉన్నట్టుగా కరెక్ట్గా అక్కడ పెట్టడానికి చాలా ఆస్కారం చేస్తుంది. అందుకే దీనికి అంత పేరు వచ్చిందనమాట, ఈ 3 ఉన్నప్పటికీ కూడా. సో ఓకే, డిఎన్ఏ
డిఎన్ఏ రెప్లికేషన్లో 3 ఉంటాయి. మెయిన్ పాత్ర పోషించేది ఏంటంటే ఇది అనమాట. ఎందుకంటే దాని యొక్క క్యారెక్టర్ ఫాస్ట్ అక్యురేట్ ఉంటుంది. ఇదే కాపాడుతుంది మనకు క్యాన్సర్ నుంచి కానీ మ్యుటేషన్ నుంచి రాకోకుండా ఫాస్ట్గా రెప్లికేషన్ చేసేటప్పుడు. మరి నేను చెప్పా కదా, ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేసేయండి, డిఎన్ఏ పాలిమరేజ్ 2, డిఎన్ఏ పాలిమరేజ్ 1, 2 అనేది మళ్ళీ దాని తర్వాత చెప్తాను వచ్చే ప్రాసెస్. ఎస్. సో దీనివల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ రాంగ్ బేస్ వలన అడిషన్ అయిందంటే మనం చెప్పినట్టుగా మ్యుటేషన్ జరుగుతుంది. కాబట్టి ఇదే ఎక్కువ పేరుని సంతరించుకొని చెప్తున్నమాట. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనేటువంటి మూడు అనే ఎంజైమ్ అనేటువంటిది ఏమవుతుందంటే 1 సెకండ్కి 200 బేస్ పెయిర్స్, 1 సెకండ్కి చూడండి, 1 సెకండ్కు 200 బేస్ పెయిర్స్ని యాడ్ చేసుకుంటూ పోతారనమాట. అంటే దీని అర్థమైంది. సో దీని అర్థం ఏంటంటే మనకు డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది. ఇట్లా జరుగుతుందా? సో జరుగుతున్నప్పుడు ఇక్కడ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది, ప్రైమర్ వస్తుంది, తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంటుంది 3వసారి. అప్పుడు ఇక్కడ నుంచి మనం వీడియో చూసినాం, న్యూక్లియోటైడ్స్ ఎగురుకుంటూ వస్తాయి. ఇక్కడ నైట్రోజన్ బేసెస్ న్యూక్లియోటైడ్స్ ఒకటి ఎగురుకుంటూ వస్తుంటాయి. అంటే ఏంది, 1 సెకండ్కి 2000 బేస్ పెయిర్స్. 2000 బేస్ పెయిర్స్ అంటే దాని అర్థమైంది, న్యూక్లియోటైడ్స్గా మారిస్తే 2000 ఇంటూ 2 వేస్తే 4000 న్యూక్లియోటైడ్స్ అనేటివి 1 సెకండ్కు తయారవుతుంటాయి. అంటే ఎంత ఫాస్ట్? సో అంత ఫాస్ట్గా డిఎన్ఏని రెప్లికేషన్ చేసేటప్పుడు కరెక్ట్గా దాన్ని కుదించే శక్తి ఇది ఒక్కదానికే ఉందన్నమాట, ఎంజైమ్కి. అది చూడండి, ప్రోకారియోటిక్స్లో కానీ యూకారియోటిక్స్లో కానీ దీని యొక్క పాత్ర సేమ్ అని చెప్తున్నాను అనమాట. రైట్, ఓకే, సేమ్. కానీ ప్రోకారియోటిక్స్లో కానీ యూకారియోటిక్స్లో కానీ డిఎన్ఏ ఏ ఫామ్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. మనకు గుర్తుపెట్టుకుని యూకారియోటిక్స్లో కానీ డిఎన్ఏ ఏ ఫామ్ అంటే మనం ఎప్పుడు కూడా చూసేది బి ఫామ్ ఆఫ్ డిఎన్ఏ అనమాట. మనం చేసేది ఈ రెప్లికేషన్ అన్ని జరిగేది కూడా బి ఫామ్ ఆఫ్ డిఎన్ఏలో జరుగుతుంది. చూడండి, ఈకోలై యొక్క డిఎన్ఏ లెంత్ ఎంత ఉంటుంది? ఈకోలై అంటే ఏంది? ప్రోకారియోటిక్స్. సో ప్రోకారియోటిక్స్లో ఈకోలై యొక్క లెంత్ ఎంత అంటే 4.6 × 10⁶ బేస్ పెయిర్స్. ఇంత పెద్ద లెంత్ ఆఫ్ డిఎన్ఏను రెప్లికేషన్ చేయాలనుకుంటే, ఈ రెప్లికేషన్ మొత్తం చేయాలనుకుంటే ఎంత టైం పడతా అంటే 38 నిమిషాలు లేదా 18 నిమిషాలు అని చెప్తారు. కానీ టెక్స్ట్ బుక్లో ఒకసారి పాత టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీ 38 నిమిషాలు అని ఇచ్చినారంట. ఇప్పుడు రీసెంట్గా దాంట్లో 18 నిమిషాలని ఇచ్చారంట. కాబట్టి ఇది మనకు అంత వ్యాలిడ్ పాయింట్ కాదు, బట్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాం అనమాట. ఓకే, ఈకోలై అనే ప్రోకారియోటిక్స్లో ఉదాహరణ అయినటువంటి ఈకోలై బ్యాక్టీరియాలో డిఎన్ఏ యొక్క లెంత్ వచ్చేసి 4.6 × 10⁶ బేస్ పెయిర్స్. ఓకే, ఈ యొక్క లెంత్ని రెప్లికేషన్ చేయాలనుకుంటే పడే టైం ఎంత అంటే 38 మినిట్స్ లేదా 18 నిమిషాలు. ఎస్. సో మనకు రెప్లికేషన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ జరగల్లా రెప్లికేషన్ అంటే దాన్ని ఏమంటాం? ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనే సైట్ ఉండాలా. సో ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్కి షార్ట్ కట్లు ఏమంటాం? ఒరై అంటాం. ఈ పాయింట్ దగ్గరనే మనకు ఎప్పుడు కూడా రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఒరై ఈజ్ ఎ సైట్ వేర్ రెప్లికేషన్ స్టార్ట్స్. ఇక్కడ ఏమంటుందంటే మేడం, ప్రోకారియోటిక్స్లో మనకు ఒరై అనేది సింగిల్ ఒరై సైట్ మాత్రమే ఉంటుంది. అంటే ఏంది? రెప్లికేషన్ జరగడానికి ఒక లొకేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. అదే యూకారియోటిక్స్లో అయితే మనకు మెనీ ఒరై సైట్స్ అనేది ఉంటుంది అని చెప్తుంది. ఎస్, చూడండి, డిఎన్ఏలో మనకు న్యూక్లియోటైడ్స్ ఉంటాయి కదా, న్యూక్లియోటైడ్స్ యాక్టివేషన్ చేయాలా అంటే ఇక్కడ రెప్లికేషన్ జరిగేటప్పుడు మనకు న్యూక్లియోటైడ్స్ యాక్టివేషన్ కావాలా. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అతుక్కోవాలంటే మనకు హైడ్రోజన్ బాండ్స్ ఉండాలి, కరెక్టే. కానీ ఒకదానికొకటి ఇక్కడ నుంచి బయట నుంచి వస్తప్పుడు దానికి శక్తి కావాలా లేదా? శక్తి కావాలన్నప్పుడు ఏం కావాలంటే ఏటీపీలు కావాలా. ఓకే, సో ఏటీపీలు ఏ రూపంలో ఉంటాయంటే ఇక్కడ అనమాట. మనకు సాధారణంగా డిఏఎంపీ, జిఏఎంపీ, సిఏఎంపీ ఇవన్నీ ఉంటాయి, మోనోఫాస్ఫేట్స్. దీనికి అంత శక్తి ఉండదు. ఇవి ఏమవుతాయంటే 2 మాలిక్యూల్స్ యొక్క ఫాస్ఫేట్ H3PO4తో కలిసినప్పుడు ఫాస్ఫోరిలేషన్ అనే ప్రాసెస్ జరిగినప్పుడు ఈ ఏఎంపీలో తక్కువ శక్తి కాబట్టి ఎక్కువ శక్తి రావడానికి 2 మాలిక్యూల్స్తో కలిసి ఈ ప్రాసెస్ని ఉపయోగించుకొని ఫాస్ఫోరిలేషన్ డిఏటీపీ, డిజిటిపి, డిసిటిపి, డిటిటిపిగా మారుతుంది అనమాట. దీన్నే ట్రైఫాస్ఫేట్ అంటారు. సో ఇది 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఒకటి ఏంటంటే డ్యూయల్ పర్పస్, ఒకటి యాక్ట్ యాజ్ ఎ సబ్స్టేట్. ఈ ట్రైఫాస్ఫేట్ అనేది సబ్స్టేట్గా పనిచేస్తుంది. సబ్స్టేట్ అంటే ఏం లేదబ్బా, మనకు అప్పుడప్పుడు చూస్తుంటాం ఎంజైమ్స్ ఇలా షేప్ ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఇలా దీనికి లోపలికి జాయింట్ అవుతుంది, కరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది. అప్పుడు ఈ ఎంజైమ్ ఏమంటాం? దీన్ని సబ్స్టేట్ అంటాం. అట్లాగా
ఈ ఈ డిఏపి ఇవన్నీ కూడా సబ్స్ట్రేట్గా పనిచేస్తాయని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఈ ఏటీపీ ఇవన్నీ ప్రొవైడ్ ద ఎనర్జీ ఫర్ రెప్లికేషన్. ఈ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటప్పుడు ఇక్కడ శక్తిని ప్రసాదించేది, అంటే శక్తిని ఇచ్చేది ఇదనమాట. ఏది? ఏటీపీ, ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ రెప్లికేషన్. ఇంకోటి ఏంటంటే పాలిమరైజేషన్. ఇక్కడ రెప్లికేషన్, పాలిమరైజేషన్ 2 పదాలు ఎందుకు ఉపయోగించాడో మనకు డౌట్ వస్తుంది. రెప్లికేషన్ అంటే ఏంది? ఇది ప్రాసెస్. కానీ ఈ మొత్తం యాక్టివిటీ ఉంది చూసారా, ఇట్లా జరుగుతూ ఉంటుంది. సో యాక్టివిటీని, ప్రక్రియను మాత్రం ఏమంటారు? పాలిమరైజేషన్ అంటారు. అందుకే ఇక్కడ పాలిమరైజేషన్ ఉపయోగించినాడు. రెప్లికేషన్ అంటే ఇలా జరిగితే జస్ట్ ఒక క్రియ, ఈ మొత్తం టోటల్ ప్రాసెస్ని పాలిమరైజేషన్ అంటారు అనమాట. అంతే, ఏం లేదు. ఇది చూడండి, ఇక్కడ మన టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ టెంప్లేట్ని ఉపయోగించుకొని పాలిమరైజేషన్ రియాక్షన్ జరుగుతుంది అనేది మనకు తెలుసు. కానీ మనము ఫాస్ట్ చదివేటప్పుడు ఈ ఎంజైము ఒకవేళ ఎగ్జామ్లో మనకు ఇలా ఇస్తే మనం గుర్తుపట్టలేము. ఎట్లా అంటే డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ ఇస్తే కరెక్టే, కానీ జస్ట్ న్యూక్లియోటైడ్స్ అంటే ఏంటి? రైబో న్యూక్లియోటైడ్స్ మాత్రం, డిఆక్సీ లేకుండా న్యూక్లియోటైడ్స్ ఇస్తే మాత్రం తప్పవుతుంది. ఎందుకంటే అది డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ యొక్క పాలిమరైజేషన్ చేయాల్సింది డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజే. కానీ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ మాత్రం దాన్ని న్యూక్లియోటైడ్స్, రైబోజోమ్ న్యూక్లియోటైడ్స్ మాత్రం చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ ఎంజైమ్స్ ఉన్నాయి కదా, ఎంజైమ్స్ హైలీ ఎఫిషియంట్ అండ్ దే హ్యావ్ క్యాటలైజ్ ది పాలిమరైజేషన్ లార్జ్ నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఇన్ ది షార్ట్ టైం. చెప్పా కదా, ఒక సెకండ్కు 2000 బేస్ పైడ్స్, 2000 అంటే 4000 న్యూక్లియోటైడ్స్. చూడండి, మనం ఇందాక చెప్పాం కదా, మొత్తం ఈక్వలై బ్యాక్టీరియాలో దీని యొక్క లెంత్ 4.6 × 10⁶ బేస్ పైడ్స్ అన్నాం కదా. సో లెంత్, కానీ హ్యూమన్లోనే డిప్లాయిడ్ కంటెంట్ ఎంత అంటే 6.6 × 10⁻⁴ బేస్ పైడ్స్. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలనుకుంటే, ఓకే, కంప్లీట్ చేయాలనుకుంటే ఎంత? చూడండి, ఇక్కడ మాట్లాడేదంతా ఈక్వలై గురించే మాట్లాడుతున్నాడు. సో ఈక్వలై యొక్క లెంత్ ఇంత అనుకుంటే, ఈ లెంత్ని రెప్లికేషన్ చేయాలనుకుంటే ఎంత టైం 18 నిమిషాల్లో అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనము హ్యూమన్ యొక్క డిప్లాయిడ్ కంటెంట్ దీని గురించి మాట్లాడట్లేదు. ఓకే, ఈక్వలైలోని డిఎన్ఏ లెంత్ ఇంత ఉంటే దానిని రెప్లికేషన్ చేయాలనుకుంటే, చూడండి, రెప్లికేషన్ చేయాలనుకుంటే 18 నిమిషాలే పడతాయని చెప్పేసి క్లియర్ చెప్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే యావరేజ్ రేట్ ఆఫ్ పాస్ఫులేషన్ ఎంత ఉంటుంది అంటే ఒక సెకండ్కు 2000 బేస్ పైడ్స్ అనే పాలిమరైజేషన్ జరుగుతుంది అనమాట. అంటే 4000 న్యూక్లియోటైడ్స్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పిన చూడండి, మనం అనుకున్న ఏమైనా మిస్టేక్ జరిగిందనుకో, డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది త్రీ అనేది జరగకపోతే మ్యూటేషన్ జరుగుతుందని చెప్పినారు. రైట్, మ్యూటేషన్ జరుగుతుందని చెప్పినారు. రైట్. ఇంకోటి మనం అనుకున్నట్టుగా డిఎన్ఏ రెప్లికేషన్ అనేది ఎట్లా ఉంటుందంటే ఎనర్జెటికల్లీ రెప్లికేషన్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. దానికి చాలా ఏటీపీస్ ఖర్చు అవుతాయి. సో మనం ఇందాక చెప్పినట్టుగా ఏటీపీ చాలా ఖర్చు అవుతాయి. ఓకే, ఇక్కడ డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్స్ ట్రైఫాస్ఫేట్ సర్వ్ డ్యూయల్ పర్పసెస్. ఇవి రెండు రకాల పనులు చేస్తాయని చెప్పినాను. ఒకటి ఇది యాక్ట్ యాజ్ ఎ సబ్స్ట్రేట్గా, ఇంకోటి ఇదే ప్రొవైడ్ ది ఎనర్జీ ఫర్ ఫాస్ఫోరైలేషన్ రియాక్షన్. ఓకే, సబ్స్ట్రేట్గా పనిచేస్తుంది మరియు ఈ పాలిమరైజేషన్కి ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎట్లా బ్రాకెట్ ఇచ్చాడు? 2 టర్మినల్ ఫాస్ఫేట్స్ ఇన్ ఏ డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్. సో హై ఎనర్జీ ఫాస్ఫేట్స్ సేమ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏటీపీ. చూడండి, ఇక్కడ డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ అన్నాడు. అంటే మనం ఏమనుకుంటాం? డిఆక్సీ ట్రైఫాస్ఫేట్. ఓకే, ఇట్లా డిఆక్సీ ట్రైఫాస్ఫేట్ అంటాం కదా. దీనికి ఏటీపీకి 2 సమానమే అంటున్నమాట. అంటే మనకు ఏటీపీ ఎలా ఉంటుందో దీనిలో జరిగేటప్పుడు డిఏపీ అనమాట. అది ఇక్కడ ఉపయోగించేది. సో డిఆక్సీ రైబో న్యూక్లియోసైడా చూడండి, న్యూక్లియోసైడ్ అన్నాడు ఇక్కడ, టైడ్ అనుకున్నాను నేను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎగ్జామ్లో మనకు టైడ్ అని ఇస్తే మాత్రం ఇబ్బంది పడిపోతాం. సో డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్ అనేది 2 పనులు చేస్తుంది సబ్స్ట్రేట్గా, ఎనర్జీగా ఫార్మేషన్ చేసేటప్పుడు. The 2 terminal phosphates in a deoxynucleoside triphosphate సైడే. ఓకే, సైడ్ ట్రైఫాస్ఫేట్లో ఎట్లా ఉంటుందంట? ఆర్ హై ఎనర్జీ ఫాస్ఫేట్స్ యాజ్ సేమ్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ఏటీపీ. అంటే ఏటీపీలో ఎంత అయితే శక్తి ఉంటుందో డిఏటీపీలో కూడా అంతే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, సైడ్ అని ఇచ్చినాడు. డిఆక్సీ న్యూక్లియోసైడ్ ట్రైఫాస్ఫేట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రైఫాస్ఫేట్ అంటే తప్పు, మనం ఇది గమనించాలి. చాలా అంటే ఇన్నర్ కోర్ పాయింట్ అనమాట ఇది. చూడండి,
మనం ఇంతకుముందు చెప్పినా కదా, నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇక్కడ స్టార్టింగ్లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది చూడండి. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది స్టార్టింగ్లో వచ్చి డిఎన్ఏ రెప్లికేషన్ అంటే ఇక్కడ ఆర్ఎన్ఏ కాదు, ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అయినా కావచ్చు, డిఎన్ఏ రెప్లికేషన్ అయినా కావచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, డిఎన్ఏ రెప్లికేషన్ అయినా కావచ్చు, లేకపోతే ఆర్ఎన్ఏ రెప్లికేషన్ అయినా కావచ్చు. రెప్లికేషన్ జరిగేటప్పుడు స్టార్టింగ్లో రెప్లికేషన్ మొదలు పెట్టేదే ఈ ఎంజైమ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అందుకే ఇక్కడ అన్నాడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ స్టార్ట్స్ ద ప్రాసెస్ ఆఫ్ రెప్లికేషన్ అండ్ యాడ్ ద న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ది ఆర్ఎన్ఏ. చూడండి, ఇది ఆర్ఎన్ఏ కాబట్టి ఆర్ఎన్ఏ చేస్తుంది. మనం అందుకే ఇక్కడ యు అని ఉపయోగించినాం, రైట్. సీక్వెన్స్ ఈజ్ నోన్ యాజ్ ది ఆర్ఎన్ఏ ప్రైమర్. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నుంచి ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది వచ్చింది. దీన్ని ఏమంటారు అంటే ప్రైమర్ని షార్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ నుంచి వచ్చిన చిన్న సీక్వెన్స్, రైట్. చూడండి, చిన్న సీక్వెన్స్ కదా, రైట్. రెండోది హెలికేజ్ ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది రెండింటిని. ఏదేంటంటే డిఎన్ఏ రెప్లికేషన్లో హైడ్రోజన్ బాండ్స్ కట్ చేస్తుంది. అన్వైండింగ్ ద డిఎన్ఏ హెలిక్స్ అండ్ బ్రేక్స్ ద హైడ్రోజన్ బాండ్ సో దట్ ద టూ స్టాండ్స్ ఆర్ సపరేటెడ్. ఇక్కడ పాయింట్ చూడండి, మనం ఎప్పుడు చూడని పాయింట్ ఏంటంటే ఇది ఎస్ఎస్డిపి అంటే సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్. ఇది ఏం చేస్తుంది, స్టెబిలైజ్ ద సింగిల్ స్టాండ్ అన్నాడు. దీని అసలు ఇంతవరకు చాప్టర్లో ఇది కొంచెం కొత్త పదం. ఎట్లా అంటే మనకు రెప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఈ రెండు డివైడ్ అవుతాయా? సో డివైడ్ అయిన వెంటనే ఇంకా మళ్ళీ ఇవి జాయిన్ అవ్వకోకుండా అతుక్కోకుండా ఉంటాయా అంటే ఖచ్చితంగా అతుక్కోనికి ట్రై చేస్తాయి. సో దీనిని ఇట్లాగే పెట్టి స్టెబిలైజ్ చేయడానికి ఇక్కడ ఇవి ఉంటాయి. ఏవంటే సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ ఇలా ఉంటాయి. అంటే ఈ రెండు జాయిన్ కాకుండా అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ హైడ్రోజన్ బాండింగ్స్ ఉన్నాయి. సో ఈ రెండు జాయిన్ అవ్వడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాయిన్ కాకుండా రెప్లికేషన్ టైంలో చూసేది ఈ ప్రోటీనే. ఓకే, సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్ అనమాట. ఇంకా టోపోమెరేస్ ఏం చేస్తుంది? టోపోమెరేస్ అనేది యూకారిటిక్స్లో, ఇది గైరేజ్ అనేది ప్రోకారిటిక్స్లో. మళ్ళీ చెప్తున్నాను, టోపో ఐసోమెరేజ్ అనేది యూకారిటిక్స్లో, గైరేజ్ అనేది ప్రోకారిటిక్స్లో. ఇవి ఏం చేస్తాయంటే అంటే సూపర్ కాయిలింగ్ని రిమూవ్ చేస్తాయి. మనము చూస్తుంటాం డిఎన్ఏ అనేది ఇట్లా ఉంటుంది స్టార్టింగ్లో. దీన్ని మొత్తాన్ని ఏం చేస్తారంటే నిదానంగా ఒక్కొక్క తీగను బయటకు వదలనిక ఈ టోపోమెరేజ్ ఎంజైమ్ చేస్తుంది. ఇదేమో యూకారిటిక్స్లో. అదే ప్రోకారిటిక్స్లో ఏం చేస్తుంది అంటే ఇది గైరేజ్, GYRASE గైరేజ్ చేస్తుంది అనమాట. చూడండి, నేను ఇంతసేపు చెప్పింది ఈ ప్రాసెస్ అనమాట. మనకి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 3' to 5' ఉన్న డిఎన్ఏ అనేది ఈ డైరెక్షన్ ఉంటుంది. కానీ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది మాత్రం 5' to 3' అనేది చేస్తుంది అనమాట. ఓకే, చూడండి, ఇది ప్రాసెస్ ఇంపార్టెంట్. इसी डायरेक्शन में पढ़ना होगा क्योंकि तुमने अनवाइंडिंग अनजिपिंग ऐसे ही किए इस डायरेक्शन में, ठीक है? तो क्योंकि हमारा डीएनए पॉलीमरेज 5' to 3' न्यूक्लियोटाइड ऐड करता है, तो वो टेम्पलेट किसको चुनेगा? उस वाले स्ट्रैंड को जिसकी डायरेक्शन 3' to 5' है, ठीक है? क्यों? तभी तो देखो एंटी पैरेलल नेचर एस्टैब्लिश होगा, देख सकते हो, तभी तो एंटी पैरेलल नेचर एस्टैब्लिश होगा. इसलिए अब प्रॉब्लम ये है कि ये एज इट इज नहीं आता, क्योंकि डीएनए पहले आता ही नहीं. कौन आता है? आरएनए पॉलीमरेज आएगा. ध्यान से सुनना बेटा, सब समझ में आएगा. आरएनए पॉलीमरेज आया, दिस इज आरएनए पॉलीमरेज. मैं स्ट्रक्चर से आपको नहीं पढ़ाऊंगी, नॉर्मल चीज पढ़ाऊंगी. आरएनए पॉलीमरेज స్టార్టింగ్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది. ये जो आरएनए पॉलीमरेज है, దీని నుంచి ప్రైమర్ వస్తుంది మనకి. ये ऐड करेगा न्यूक्लियोटाइड्स ऑफ आरएनए. दे आर गोइंग टू ऐड न्यूक्लियोटाइड्स ऑफ आरएनए, ठीक है? तो ये ए के बदले क्या ऐड करेगा? टी तो आरएनए में होता है नहीं, इट इज गोइंग टू ऐड यू, ठीक है? टी के बदले क्या ऐड करेगा? ए. जी के बदले कॉम्प्लीमेंट्री सी, एंड सी की जगह आएगा जी. तो ये बन गई शॉर्ट सीक्वेंस. इसको क्या कहते हैं बेटा? आरएनए प्राइमर. आरएनए पॉलीमरेज आया, आरएनए प्राइमर को बना दिया, ठीक है? अब आरएनए प्राइमर जब छोटा सा बन जाता है 8-10 बेस का, उसके बाद बड़े मजे में अब कौन आएगा? हीरोमाफिक. अब आएगा डीएनए पॉलीमरेज. बड़ा चला के डीएनए पॉलीमरेज. काम इनिशिएट कौन कराया? इसने. जब काम इनिशिएट हो गया तो अब बाकी नाम करने आ जाएगा कि भाई मैंने कराया, स्टार्ट इसने नहीं कराया था, ठीक है? अब ये आगे बढ़ा देगा इस चेन को. अब ये पिंक कलर से मैंने क्या दिखाया? डीएनए पॉलीमरेज. अब डीएनए पॉलीमरेज क्या करेगा? इट इज गोइंग टू ऐड न्यूक्लियोटाइड ऑफ डीएनए. इट इज गोइंग टू ऐड न्यूक्लियोटाइड ऑफ डीएनए, ठीक है? आप देखो यहाँ पर जो भी कॉम्प्लीमेंट्री बेसिस होंगे, मतलब मान लो यहाँ ATGC है, ATGC, तो ये इस चेन को बढ़ा देगा. ए की जगह क्या ऐड करेगा? टी कॉम्प्लीमेंट्री ए. सी की जगह क्या ऐड करेगा? जी. अब तुम सोच रहे हो कि मैम सेम ही तो है. नहीं बेटा, ये जो भी न्यूक्लियोटाइड्स है आरएनए के हैं, और न्यूक्लियोटाइड्स आरएनए में फर्क होता है, शुगर में फर्क होता है, ठीक है? यहाँ राइबोस शुगर वाले न्यूक्लियोटाइड्स है, यहाँ पर डीऑक्सी राइबोस शुगर वाले न्यूक्लियोटाइड्स है. देखने में सेम है, सेम नहीं है, ठीक है? अब क्या होगा? जैसे इस तरीके से एडिशन हुई है, वैसे ही एडिशन इस स्ट्रैंड पे भी होगी. बट इस स्ट्रैंड पे भी प्रोसेस को इनिशिएट कराने के लिए सबसे पहले कौन आएगा? सबसे पहले आएगा वही कौन? इधर आकर के लगेगा. क्यों लगेगा? क्योंकि देखो 3' पे लगना है ना,
3 प्राइम यही है, इसलिए इधर की तरफ लग रहा है, ठीक है। तो 3 प्राइम, अब ये सबसे पहले कौन आएगा, ये डॉट मतलब आरएनए पॉलीमरेज। जब आरएनए पॉलीमरेज आता है तो उसका कॉम्प्लीमेंट, क्या कॉम्प्लीमेंट्री कह रही हूँ, जो भी यहाँ पर नाइट्रोजन बेस होंगे उसका कॉम्प्लीमेंट्री ऐड कर देगा, छोटी सी सीक्वेंस बना देगा, जिसको हम क्या कहते हैं बेटा, आरएनए प्राइमर। अब ఎస్ ఇక్కడ చూడండి, ఈ స్టాండ్ మనకు అర్థమైంది, ఇది సింపుల్ ప్రాసెస్. కానీ ఇక్కడ మాత్రం సగం సగం చేస్తామంట. ఫస్ట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి తర్వాత దాని నుంచి వచ్చిన ప్రైమర్ అని వస్తుంది. దాని తర్వాత మనకు ఏమొస్తుందంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 వచ్చి మిగతా చేసేస్తుంది. ఇది కొంచెం కొంచెం చేస్తుంది. ఫస్ట్ చూడండి ఇక్కడ ఇది 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ కదా. ఫస్ట్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్ కదా డిఎన్ఏ పాలిమరేజ్ యొక్క డైరెక్షన్. 5 ప్రైమ్ నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకోటి. ఓకే, तो इस नाइट्रोजन बेस का भी कॉम्प्लीमेंट्री ऐड करके नया डीएनए बना दिया है, ठीक है। अगर थके हुए मूड से हो तो पहले बता रही हूँ, मत देखना, नहीं आएगा समझ में, सैचुरेट हो चुके होंगे। प्लीज फ्रेश माइंड से देखना तुम डीएनए रेप्लिकेशन, ये एक मेरी रिक्वेस्ट है, ठीक है। नहीं तो सर पकड़ के बैठ जाओगे। अब यहाँ अब तुम्हारा का पूरा का नया 5 प्राइम टू 3 प्राइम डीएनए बन गया है। अब यहाँ क्या होगा बेटा, जो प्राइमर तुमने ऐड किया था वो नीचे ही रह गया, ये देखो ये ऐड किया था ना, ये क्या था, आरएनए पॉलीमरेज, ये तुमने बनाया था आरएनए प्राइमर, ठीक है। और ये नीचे क्या बनाया था हमने, ये क्या था, डीएनए पॉलीमरेज, और ये बनाया था तुमने न्यू डीएनए। ये सब कुछ किस डायरेक्शन में हुआ था, 5 प्राइम टू 3 प्राइम, ठीक है। अब क्या होगा, ये जो नए नाइट्रोजन बेसेस एक्सपोज हुए हैं बच्चों, इनके लिए तो कोई डायरेक्शन देने वाला ही नहीं है, जो डायरेक्शन देता था तो नीचे ही रह गया। अब तुम सोचोगे कि ये ऊपर आ जाए, बेटा कोई मजाक थोड़ी चल रहा है कि अभी यहाँ लगा हुआ है उठ के ऊपर आ जाएगा, नहीं। अब तुम सोचोगे मैं यहीं से बैठा बैठा पीछे की तरफ कैटलाइज कर ले, डायरेक्शन थोड़ी चेंज कर सकती है, ऐसे उल्टी नहीं जा सकती। दैट मीन्स तुम्हें एक नया प्राइमर लाना पड़ेगा, दैट मीन्स तुम्हें इस डायरेक्शन में किधर की तरफ, 3 प्राइम की तरफ एक नया आरएनए पॉलीमरेज ऐड करना पड़ेगा। ये नया आरएनए पॉलीमरेज फिर से क्या करेगा, प्राइमर बनाएगा आरएनए का। प्राइमर क्या होता है, छोटी सी आरएनए की सीक्वेंस, सीडी बन जाती है। अब जब सीडी बन जाती है तो फिर कौन से आता है, फिर आता है बेटा डीएनए पॉलीमरेज। कौन आता है, डीएनए पॉलीमरेज। फिर वो कॉरेस्पॉन्डिंग जो नाइट्रोजन बेसेस होते हैं उनके लिए कॉम्प्लीमेंट्री डीएनए नाइट्रोजन बेस जोड़ देता है और नया डीएनए बन जाता है। दैट मीन्स जब जब इधर की तरफ तुम डीएनए खोलोगे तुम्हें बार बार आरएनए రైట్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ స్టాండ్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఇలా వచ్చేసి ఇదంతా అయిపోతుంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తుంది, ఆర్ఎన్ఏ ప్రైమర్ వస్తుంది, దీని నుంచి ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఇది వస్తుంది. సో వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి వెనక్కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా కొత్తగా ఏమొస్తుంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ప్రైమర్ వస్తుంది, తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ 3 వస్తుంది, న్యూ స్టాండ్ అవుతుంది. ఇట్లా ఇది అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది ఇలా వస్తుంది కదా, చివరికి దీన్ని తీసేయడానికి ఎవరు వస్తారు, డిఎన్ఏ పాలిమరేజ్ 2 వస్తుంది, డిఎన్ఏ పాలిమరేజ్ 2. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ 2 అనే వస్తుంది. వచ్చి దీన్ని ఇది వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండ్ని మేడం ఇక్కడ వేసి చూడండి, ఇలా ఉంటుంది పైన డిఎన్ఏలో ఇలా ఉంది, దీన్ని మొత్తాన్ని తీసేస్తారని చెప్తుంది. అంటే ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఏకి టీకి మధ్యన తేడా ఏంది, యూవే కదా, ఈ యూ ఒకదాన్ని తీసేసి మొత్తం సేమ్ ఉంటుందని లేదు, యూ తీసేస్తుంది, ఏ జీ తీసేస్తుంది. సో ఏకి టీకి ఏ, జీకి సి, సికి జీ. ఇక్కడ మేడం పెడుతుంది ఇప్పుడు. ఓకే, ఇక్కడ రికార్డ్ చేస్తాను, ఇక్కడ చూడండి ఇప్పుడు మెన్షన్ చేసి చూడండి, జీ అనమాట ఇది. ఓకే, జీ ఇట్లా మొత్తాన్ని తీసేసి వేస్తుంది. ఈ పని చేసేది అంటే డిఎన్ఏ డిపెండెంట్ డిఎన్ఏ పాలిమరేజ్ 1, నేను మళ్ళీ 2 రాసిన ఇక్కడ తప్పు, ఇది 1, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. 1 చేస్తుంది ప్రైమర్, ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేసేది ఇది, ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేసి డిఎన్ఏ పాలిమరేజ్ 1. ఇక్కడ చూడండి ఈ స్టాండ్ని లీడింగ్ స్టాండ్ అంటారు, కంటిన్యూ అవుతుంది రెప్లికేషన్. ఇక్కడ కొంచెం కొంచెం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న దాన్ని ఒక జాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు అనమాట. ఇది డిస్కంటిన్యూ స్టాండ్. సో దీన్ని లీడింగ్ స్టాండ్ అంటారు, ఒటిస్తా చదువుతుంది, దీన్ని లాగింగ్ స్టాండ్ అంటారు. సో ఇక్కడ చిన్న దాన్ని మనకు డిఎన్ఏ రెప్లికేషన్లో చిన్న డిఎన్ఏస్ ఫామ్ అయినాయి కదా, దీన్ని ఏది జాయిన్ చేస్తా అంటే జాయిండ్ బై డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ బై ఫార్మింగ్ ద 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్. మనం చూసినాం డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేటప్పుడు మనకు ఈ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది ఏ ప్రైమ్లో అతుక్కుంటుంది అంటే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ విషయంలో అతుక్కుంటుంది. రెప్లికేషన్ మాత్రం 5 ప్రైమ్ టు 3 ప్రైమే, కానీ ఈ కట్లని అతికిస్తప్పుడు ఇక్కడ ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది వస్తుంది. అది ఏ డైరెక్షన్లో అంటే ఇది ఇంపార్టెంట్ చూడండి, 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ డైరెక్షన్లో ఉంటుంది ఫాస్ఫోడైఎస్టర్ బాండ్ అనేది. దీన్ని జాయిన్ చేసేది అంటే డిఎన్ఏ లైగేజ్ ఎంజైమ్ అనమాట. उसके बाद जब हो गया काम कुम तो इनको दोबारा से अनकॉइल सेकंड हटाते नहीं, लाइगेज के द्वारा ऐड कर दिया जाता है, ठीक है। तो आपने देखा प्राइमर हटाया डीएनए पॉलीमरेज 1 में। अच्छा एक सेकंड करेक्शन करना, हमने प्राइमर लिखा, सेकंड हटाते नहीं, डीएनए
RNA primers are removed by DNA polymerase 1, not second. Sorry. उसके बाद సో మేడం క్లాస్ చెప్తేప్పుడు రాసింది అనమాట, ఆర్ఎన్ఏ ప్రైమర్ ఈజ్ రిమూవ్డ్ బై డిఎన్ఏ పాలిమరేజ్ 2 అని రాసింది. సో నేను ఇక్కడ 2 అని చెప్పినాను, తప్పు. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనేది ఆర్ఎన్ఏ ప్రైమర్ని తీసేసి ఈ డిఎన్ఏ పాలిమరేజ్ ఇక్కడ 1 కరెక్షన్ 1 పెట్టాల. 1 పెట్టి ఇది ఏం చేస్తా అంటే యాడింగ్ ద న్యూక్లియోటైడ్స్ ఆఫ్ ది డిఎన్ఏ, ఇక్కడ యాడ్ చేసిందా లేదా కొత్త వాటికి. ఓకే, సో ఎక్కడంటే ఇక్కడ యాడ్ చేస్తాను అనమాట. గుర్తుపెట్టుకోండి, డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఇది కరెక్ట్, 2 కాదు. 3 మాత్రం ఇక్కడ జరుగుతుంది రెప్లికేషన్, 1 మాత్రం ప్రైమర్ని తీసేస్తుంది, న్యూక్లియోటైడ్స్ని యాడ్ చేస్తుంది. చూడండి, లీడింగ్ స్టాండ్ లాగింగ్ స్టాండ్కి డిఫరెన్స్ చెప్తుంది. సో లీడింగ్ స్టాండ్ ఏంటంటే 5' to 3' చేస్తుంది, కరెక్టే. లాగింగ్ స్టాండ్ 5' to 3' కరెక్టే, ఈ రెండు కరెక్టే. ఇది మనకు అర్థమైంది. టెంప్లెట్ స్టాండ్ అనేది ఎలా ఉందంటే 3' to 5'. టెంప్లెట్ స్టాండ్ కూడా ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ మేడం తప్పు రాసింది చూడండి. టెంప్లెట్ స్టాండ్ అంటే మనకు ఇక్కడ ఉంది సరా, మనం ఇలా పెట్టుకుంటాం, ఇది టెంప్లెట్ స్టాండ్ కదా. ఇది ఎలా ఉంది 3' to 5'. ఇది కూడా ఇక్కడ ఏముంటుంది అంటే టెంప్లెట్ స్టాండ్ 3' to 5'. ఓకే, కాబట్టి ఇది మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది కదా 5' to 3'. ఇది కూడా 5' to 3'. ఓకే, టెంప్లెట్ స్టాండ్ మొత్తం 3' to 5'. కానీ ఇక్కడ తప్పు రాసింది మేడం. టెంప్లెట్ స్టాండ్ 3' to 5'. టెంప్లెట్ స్టాండ్ ఇక్కడ 5' to 3'. ఇక్కడ తప్పు రాసింది, రైట్. బట్ లీడింగ్ స్టాండ్ ఎక్కడ చూడండి 5' to 3'. లాగింగ్ స్టాండ్ 5' to 3'. ఇది కరెక్టే, డైరెక్షన్ మాత్రం కన్ఫర్మ్. ఇది కంటిన్యూస్ సింథసిస్, ఇది డిస్కంటిన్యూస్ సింథసిస్, కరెక్టే. ఇక్కడ చూడండి సింగిల్ ప్రైమరే యాక్ట్ అవుతుంది అనమాట, ఇక్కడ మెనీ ప్రైమర్స్. ఎందుకంటే ఇక్కడ రెప్లికేషన్ అయ్యేటప్పుడు డిస్కంటిన్యూలో మనకు ప్రైమర్స్ ఎన్ని వస్తాయి, చాలా వస్తాయి. ఇక్కడ ఒకటే వస్తుంది అనమాట, అది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఒకటే వస్తుంది. ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ అనే ఎన్ని వస్తాయంటే మెనీ వస్తాయి అనమాట. ఓకే, ఎలా అంటే ఇప్పుడు మనకు ఈ స్టాండ్ చేసేటప్పుడు ఇలా చేసేటప్పుడు ఇక్కడ కట్ వస్తాయా లేదా, సింగిల్ ప్రైమరు, ఇక్కడ మెనీ ప్రైమర్స్. డిఎన్ఏ పాలిమరేజ్ 3 అనేది ఒకసారి వస్తుంది, ఇక్కడ చాలాసార్లు వస్తుంది. అది చెప్పేది ఇక్కడ అనమాట మెయిన్. ఓకే, సింగిల్ డిఎన్ఏ పాలిమరేజ్, డిఎన్ఏ డిపెండెంట్ పాలిమరేజ్ 3 అనేది ఒక్కసారి వస్తుంది, ఇది చాలాసార్లు వస్తుంది. ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, ఇది స్లో పనిచేస్తుంది. ఇక్కడ దీని మీద ఒక క్యారీ ఫ్రాగ్మెంట్స్ వస్తుంది. సో ప్రజెంట్ దీంట్లో ఉండదు అని చెప్తున్నాడు, ఆబ్సెంట్. ఓకే, ఒక క్యారీ ఫ్రాగ్మెంట్స్ చిన్న చిన్నవి దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉండవు కదా. అట్లా చూడండి, ఇక్కడ యూకారియాటిక్స్లో ఇంతకుముందు పైన చెప్పిందంతా ప్రోకారియాటిక్స్. కానీ యూకారియాటిక్స్లో రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అనేది ఎస్ ఫేస్లో జరుగుతుంది. ఎస్ ఫేస్ ఎక్కడంటే G1, S, G2, M ఫేస్ అనమాట. అది ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ద రెప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ అండ్ సెల్ సైకిల్ షుడ్ బి హైలీ కోఆర్డినేటెడ్. ఓకే, సో డిఎన్ఏ అనేది రెప్లికేట్ అయిన తర్వాత సెల్ డివిజన్ జరగాల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిఎన్ఏ అనేది రెప్లికేట్ అయిపోయినాయి, బయటలో బాగా అయినాయి. సో రెప్లికేట్ తర్వాత దీని చుట్టూ ఏం కావాలా, సెల్ అనేది డివిజన్ జరగాల. జరగకపోతే ఏమవుతుంది, వేరే పరిణామాలు జరుగుతాయి, అంటే మ్యూటేషన్ జరిగిపోతాయి. కాబట్టి ఈ రెండు రెప్లికేషన్ కానీ సెల్ డివిజన్ కానీ రెండు కూడా హైలీ కోఆర్డినేటెడ్, ఒకదాంతో ఒకటి అంటే స్నేహపూర్వకంగా ఉండాలని చెప్తున్నారు. హైలీ కోఆర్డినేట్ ఉండాలి. ఏ ఫెయిల్డ్ ఇన్ సెల్ డివిజన్ ఫెయిల్ అయితే ఆఫ్టర్ డిఎన్ఏ రెప్లికేషన్ తర్వాత ఏమవుతాయంటే మనకు దాని అంటే పాలీపెప్టైడినల్ క్రోమోజోమల్ అనోరోమీ అనేది ఫామ్ అవుతాయన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే ఇండైరెక్ట్గా మనకు క్యాన్సర్ మ్యుటేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం అనమాట. వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతసేపు చెప్పింది ప్రోకారియాటిక్స్లోనే, బట్ ఇక్కడ మాత్రం యూకారియాటిక్స్ గురించి అన్నీ క్లియర్గా వస్తాయి. సో యూ విల్ లెర్న్ ద డీటెయిల్డ్ నేచర్ ఆఫ్ ది ఆరిజిన్ అండ్ ద ప్రాసెస్ అకరింగ్ ఇన్ దిస్ సైట్ ఇన్ హైయర్ క్లాసెస్. ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇంతసేపు చెప్పిన క్లాస్ అంతా ప్రోకారియాటిక్స్లోనే, బట్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయిందంటే యూకారియాటిక్స్లో స్టార్ట్ అయింది. సో రెప్లికేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఎస్ ఫేస్లో. సో సేమ్ ఇక్కడ అనమాట. ఇంకోటి ఏంటంటే డిఎన్ఏ రెప్లికేషన్ అయిన తర్వాత వెంటనే సెల్ డివిజన్ జరగాల. సో ఆ రెండింటికి హై కోఆర్డినేషన్ ఉండాలి. అంటే ఏంది, ఒకటి జరిగిన వెంటనే ఇంకోటి జరగాల. జరగకపోతే ఏమవుతాయంటే మనకు పాలీప్లాయిడియల్ క్రోమోజోమల్ అనోమలీ అని, అంటే దీన్ని సింపుల్గా ఏమంటారంటే లైక్ మ్యుటేషన్స్ అంటే ఒక క్యాన్సర్కి దారి తీసే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం అనమాట. రైట్, ఇంతతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్. डीएनए बना है, इस वाले स्टैंड पे भी एक डीएनए बना है. अब देखना, मैं तुम्हें डायरेक्शन समझाने वाली हूँ जिसमें बच्चों को कंफ्यूजन होती है. ध्यान से सुनना, फिर इसके बाद इसको एंड करेंगे क्योंकि वैसे भी बहुत लंबा लेक्चर. చూడండి, ఇక్కడ ఒకరి 5.3 ఉంది కదా. बहुत लंबा సో బట్ ఇక్కడ మేడం చూడండి बोल रहे हैं बेटा किस पर्पस के लिए. फ्री सेक्शन. अब डोमेन इज अ सेल दैट यूजेस डीएनए टेम्प. చూడండి, లాగింగ్ స్టాండ్లో దాని యొక్క డైరెక్షన్ 5.3', బట్ టెంప్లెట్ స్టాండ్ మాత్రం 5' to 3' ఉండదు. 5' to 3' ఉండదు.
ఎలా అంటే ఆల్రెడీ మనకు స్టాండ్ అనేది ఇలా ఉంది, 3' నుంచి 5' స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఏమైతే 3' టు 5' ఉంది కదా, టెంప్లెట్ స్టాండ్ 3' టు 5' ఉంది. అలాంటప్పుడు ఇక్కడ టెంప్లెట్ స్టాండ్ 5' టు 3' అంటే సో ఇక్కడ మేరం ఇక్కడ రాంగ్ రాసింది అనమాట, రైట్. 5' किसका याद रखना कि उनका क्या डायरेक्शन है, जिधर की तरफ लीडिंग बनती है और जिधर की तरफ लैगिंग बनती है. क्लियर हो गया. एक और डायग्राम दिखा देती हूँ आपको, कहीं कमी नहीं छोड़ेंगे. ये देखो, ये देखो. अब इन्होंने एक और चीज बताई है, ये एनसीईआरटी का नहीं है, मैंने अपनी तरफ से ऐड किया है. डीएनए की अनजिपिंग की डायरेक्शन इधर ऐसे खुल रहा है, यहाँ से खुलना शुरू हुआ है और उधर की तरफ जा रहा है, तो तुम इसी डायरेक्शन में रीड करोगे. तो देखो तुम कैसे रीड करोगे, 3' to 5'. किसका डायरेक्शन है, उधर जिधर कंटिन्यूअस सिंथेसिस होती है, जिधर लीडिंग स्ट्रैंड की बात करते हैं. नीचे देखो, इधर से खुला है तो ये भी इधर से ही पढ़ोगे, 5' to 3'. क्या बन रहे हैं, डिसकंटिन्यूअस सिंथेसिस हो रही है, ओकाजाकी फ्रेगमेंट्स बन रहे हैं, लैगिंग स्ट्रैंड. ठीक है, क्योंकि डीएनए अगर यहाँ पर 5' to 3' जा रहा है, ठीक है, क्योंकि दो स्ट्रैंड्स एंटी पैरेलल होते हैं, तभी डीएनए की सिंथेसिस यहाँ से शुरू हुई है, तभी तो ये 5' 3' फिट बैठेगा, तभी तो ఎస్ నేనే ఇక్కడ మిస్టేక్ చేసినాను. మేడము లీడింగ్ స్టాండ్ 3' టు 5' కరెక్ట్ చెప్పింది. చూడండి ఇక్కడ మనకు 3' నుంచి 5'కి రైట్ చూడండి, 3' టు 5' వెళ్తుంది ఒక స్టాండ్, లీడింగ్ స్టాండ్. కాబట్టి రెప్లికేషన్ 5' టు 3' జరిగింది. కానీ ఇంకోటి యాంటీ ప్యారల్ కదా మనకు, సో ఇక్కడ 3' కాబట్టి ఇక్కడ 5' వస్తుంది. ఇది ఇట్లా వెళ్తుంది, నేను ఇట్లా అనుకున్నాను అనమాట. సో ఇలా అనుకున్నా కాబట్టి ఆడ మేడం రాసింది కరెక్టే. సో ఇది ఏంటంటే 5' టు 3'. ఇంకోటి ఏంటంటే ఇది మాత్రం 5' టు 3' అయినప్పుడు మనకి రెప్లికేషన్ ఎలా అవుతుంది, ఇక్కడ నుంచి 5' టు 3'. సో ఈ ప్రాసెస్ మాత్రం ఒకటే, 5' టు 3', 5' టు 3'. బట్ ఇక్కడ చూడండి ఈ టెంప్లెట్ స్టాండ్ మాత్రం 3' టు 5'. ఇది ఈ టెంప్లెట్ స్టాండ్ మాత్రం ఏది డిస్కంటిన్యూస్ స్టాండ్ మాత్రం ఏదంటే 5' టు 3'. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో నేనే మిస్టేక్ అనుకున్నాను, బట్ మేడం కరెక్ట్ రాసింది, రైట్. సో లాస్ట్లో ఒక పాయింట్ చెప్తాను మీకు. ఎప్పుడైనా కానీ యాంటీ ప్యారలల్ పొలారిటీ ఉంటారు, 3' టు 5', 5' టు 3' అన్నారు. ఇది యాంటీ ప్యారలలే, ఇట్లా వెళ్తుంది. తర్వాత వచ్చేసి ఇది 3 నుంచి 5, మళ్ళీ 5 నుంచి 3 అంటే యాంటీ ప్యారలల్ కదా, వెళ్తుందా లేదా. కానీ పొలారిటీ అని ఎందుకు ఉపయోగించారంటే వీటిని పొలారిటీ అంటారు, పొలారిటీ. కాబట్టి డిఎన్ఏ స్టాండ్ అప్పుడు కూడా యాంటీ ప్యారలల్ లైన్స్ అని మనకు తెలుసు. కానీ పొలారిటీ అని ఏంటంటే ఈ ప్రైమ్స్ ఉండడం వల్ల పొలారిటీ అనే పదం ఉపయోగించారు అక్కడ, రైట్. ఈ పదం ఉపయోగించిన పొలారిటీ అంటే ఈ పదం, ఇవన్నీ పొలారిటీ, రైట్. ఇంతవరకు క్లోజ్ ఇది, రైట్.